మంచిది. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ ప్రేక్షకులకు, ఫేస్బుక్ వాళ్ళందరికీ, వాట్సాప్ల ద్వారా చూసేటువంటి ప్రేక్షకులకు మీ అందరికీ జీవమార్గం టీవీ ఛానల్ తరఫున ప్రభునామములో మీ అందరికీ వందనాలు. ఆనాటి కాలములో ప్రవక్తలు ఏలియా, ఎలీషా అనేటువంటి వారు గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ఏలియాకు ఎలీషా శిష్యుడుగా ఉంటూ, ఎలీషా కాలములో ప్రవక్త శిష్యులలో ఒక ప్రవక్తని భార్య విషయం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో వివరింపబడింది. ఎలీషా, నా వలన నీకేమి కావాలనో నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమె కూడా ప్రవక్త శిష్యులలో ఒక ప్రవక్తని యొక్క సతీమణి అనే విషయాన్ని తెలియపరిచాడు దేవుడు. అలాగే ఆమె బాకిల సమస్య వల్ల దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. ఎలీషాకు ఆమె మొరపెట్టింది. 4వ అధ్యాయము 3వ వచనములో అతడు నీవు బయటికి పోయి ఎప్పుడైతే దైవజనునికి ఎలీషాకి మొరపెట్టారో అప్పుడు ఆయన నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద, ఇరుగు పొరుగు అంటే బయట వారందరితో, నీకు తెలిసిన వాళ్ళందరితో దొరకగలిగినంత పాత్రలను ఎరువు పుచ్చుకొను, పదవులు తీసుకునండి. అప్పుడు నీవు ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిని నూనె పోసి నిండినవని ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయను. అయ్యా దైవజనుడా, నా భర్త కూడా ప్రవక్త, కానీ అప్పులు చేసి ఆయన చనిపోయాడు. నాకు 2 కుమారులు ఉన్నారు. అప్పిచ్చినటువంటి వాళ్ళు నా కుమారుల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారని దైవజనునికి మొరపెట్టినప్పుడు నీ ఇంటిలో ఏముందని అడిగితే ఆమె నూనె కుండ ఒకటి మాత్రం ఉందని సెలవిచ్చింది. అప్పుడు దైవజనుడు నీవు నీ కుమారులు ఆ నూనెలో అందరూ బయట బదులు తీసుకొని వాటిలో నూనె పోసి వాకిలి వేసి ఇంటిలో ఉండండి అని చెప్పి బదులిచ్చాడు. అందుకే గది తలుపులు వేసుకొని ప్రార్థన చేయమని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్పాడు. ఈరోజు మనము మాట్లాడే అంశం ఏమిటంటే, ఓ క్రైస్తవుడా, నీ ఇంటిలో ఏముంది? ఎలీషా ప్రవక్తలలో ఒక ప్రవక్త, ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆమెకు కుమారులు 2 ఉన్నారు, వారి పేర్లు కూడా రాయబడలేదు. పరిశుద్ధాత్ముడు ఆమె అప్పులన్నీ ఎలా తీర్చుకోవాలని ప్రవక్త దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ప్రవక్త సలహా ఇచ్చాడు. ఈరోజు నేను మాట్లాడే అంశం ఏమిటంటే, ఓ సహోదరుడా, క్రైస్తవుడా, నీ ఇంటిలో ఏమున్నది? ఈ ప్రవక్త భార్య ఇంటిలో కుండ మాత్రం ఉందనే విషయాన్ని బయలుపరుస్తున్నాడు. కుండలో కొంచెం నూనె ఉందనే విషయాన్ని కూడా, నూనె యొక్క విషయం మనం ఆలోచించినప్పుడు ఇంటిలో నూనెకి సాదృశ్యం పరిశుద్ధాత్ముడు. ఆమె తర్వాత వారు బయటకు వచ్చి ఇంకా ఏమైనా లేవు, అప్పటికే నిలిచిపోయినాయి, వాటిలో ఉండేటువంటి కుండలన్నిటినీ అమ్ముకొని 4వ అధ్యాయం 7వ వచనములో, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, దైవజనుడా, మీరు చెప్పినట్లుగా అన్ని బయట వెళ్ళి అన్ని కుండలు నింపాము. నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను, నీ 2 కుమారులు బ్రతకుడని ఆమెతో సెలవిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించినప్పుడు పాత నిబంధన కాలములో, ఆనాటి కాలములో, ఎలీషా ప్రవక్త కాలములలో ప్రవక్త శిష్యులలో భార్య ఇంటిలో ఏమున్నదనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు నూనె కుండె మాత్రము ఉంది. నూనెకు సాదృశ్యము పరిశుద్ధాత్ముడనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే మన ఇంట్లో కూడా
పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అనే విషయాన్ని మనము ఆలోచించుకోవాలనే విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రతిదీ మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ ఆయన 66 గ్రంథాలలో రాపిస్తూ ఉన్నాడు. ఒకనాటి ప్రవక్త శిష్యుల భార్య ఇంటిలో 2 కొడుకులు ఉండి అతడు అప్పులు చేసి చనిపోతే దైవజనుని ద్వారా ఆయన సలహా తీసుకొని ఆయన సలహా ఎలా చెప్తే అలాగ చేసి ఆ నూనెలంతా అమ్ముకొని బాకంతా తీరిపోయిన తర్వాత మరలా మిగిలిన నూనెతోనే బ్రతుకున్నట్లుగా గ్రంథములో రాయబడి ఉంది. ఎందుకంటే గ్రంథములో రాయబడిన మాట భూమి ఆకాశములు గతించిన ఆయన మాట మాత్రము గతించుదనే విషయాన్ని మనము గమనించాలనే విషయాన్ని, అందుకే ప్రవక్త భార్య ఇంటిలో నూనె ఉంది అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయాన్ని మనము గమనించాలని తెలుసుకోవాలి. కనుక ఆమె అప్పు తీరింది. అందుకే శ్రమలలో, బాధలలో, ఇబ్బందులలో నాకు మొరపెట్టము, నేను ఆదుకుంటానని దేవుని వాక్యము మనకి అనేక పర్యాలు తెలియపరిచినటువంటి విధానాన్ని మనము బలపరచుకుంటే ఆ ప్రవక్త భార్య ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఎలాగున్నాడో మన ఇంట్లో కూడా పరిశుద్ధాత్ముడు ఉంటాడనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మొదటి శతాబ్దంలో ప్రారంభ సంఘ ప్రారంభములో మొట్టమొదట ఆ ఇటలీ పటాలం అనేటువంటి కైసరులో శతాధిపతి 100 మందికి పెద్ద ఆఫీసర్గా పనిచేస్తూ రోమా చక్రవర్తి పరిపాలనలో అతని పేరు కొర్నేలు అనే విషయాన్ని మనం బయలుపరుస్తున్నాను. అతడు ఎలాంటి వాడంటే భక్తిపరుడు, భయము భక్తి, ప్రజలకు ధర్మము చేయువాడు. అలాంటి ఆయన గురించి మొదటి శతాబ్దంలో ఇతడు 10వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1-2 వచనాలు ఇటలీ పట్టణమనబడు ఇటలీ పటాలం అనబడే పటాలములో శతాధిపతి అయిన కొర్నేలును భక్తిపరుడొకడుండెను కైసరులో ఉండెను ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయువాడు. భక్తిపరుడు, భయము భక్తి, ప్రజలకు దానాధర్మాలు చేసేటువంటి పేరు బయట ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తి. అతని పేరు కొర్నేలు. అందుకే ఏ వ్యక్తి నశించకూడదని, నశించిన దానినే వెతికి రక్షించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినట్లుగా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో రాయబడి ఉంది. నశించినటువంటి ఆయన అన్ని దానధర్మ కార్యాలు, ఆయన భక్తి, ఆయన ప్రార్థనలు, ఇంటి వారందరితో కూడా ప్రార్థనలు ఎప్పుడు సఫలము కావనేటువంటి దేవుని వాక్యము దేవుడు అనాయాసుడు కాదనే విషయాన్ని మనము గమనించాలి. అందుకే పరలోకము నుంచి దూతను కొర్నేలు ఇంటికి పంపించినట్లుగా మనము చూస్తున్నాము. 10వ అధ్యాయం 3వ వచనంలో 10వ అధ్యాయం 3వ వచనం కొర్నేలు అపోస్తల కార్యం 10వ అధ్యాయం 3వ వచనం పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలును పిలిచి దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా మేమేమి అని అడిగాను. ఏమి అని అడిగితే దూత పరలోకం నుంచి తెచ్చినటువంటి వార్తని కొర్నేలు గారికి శతాధిపతికి తెలియజేస్తుంది. ఏమని? అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎందుకంటే ఒక వ్యక్తిని భూమి మీద బ్రతికున్నంత కాలం దేవుడు జ్ఞాపకములో ఉండాలే కానీ దేవుడు జ్ఞాపకములో లేకపోతే మన జీవితము భూమి మీద మన భవిష్యత్తు 70 ఏండ్లు 80 ఏండ్లు 100 ఏండ్లు అయినా కూడా వ్యర్థమనే విషయాన్ని మనం గమనించాలి. ఆఫీసర్గా పనిచేస్తూ రోమా ప్రభుత్వంలో మంచి ఆఫీసర్గా భయము భక్తి ప్రార్థనలు ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నయసుడు కాదు గనుక
ఇటలీ పటాలములో కైసరులో ఉన్నటువంటి కోర్నెలను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఒక దూతను పంపించాడు. దూత ఏమని చెప్తుందంటే, కోర్నెలు, నీ దాన ధర్మాలు, నీ భయము, నీ భక్తి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థగా చేరింది. ఆనాడు అన్న గొడ్రాలుగా ఉన్నప్పుడు రామా పట్టణంలో ఎల్కనా భార్య అయినటువంటి అన్న పెనిన్నకి పిల్లలు కలిగిరి, కానీ అన్నకు పిల్లలు కలగలేదు. అన్నను దేవుడు ఆమె దుఃఖము, ఆమె ఉపవాసము, ఆమె ప్రార్థనలు చూసి ఆఖరికి ఆమెను జ్ఞాపకము చేసుకునే మాట మొదటి సామెయలు గ్రంథములో రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తిని దేవుడు జ్ఞాపకము చేసుకుంటే మన ఫలితము ముందు కొనసాగుతుంది, అది ఆశీర్వాదకరంగా ఉంటుందనే విషయాన్ని మనము గమనించాలి. కోర్నెలు యొక్క ప్రార్థన, కోర్నెలు యొక్క దాన ధర్మాలు, కోర్నెలు యొక్క భయము భక్తి ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. పాత నిబంధన కాలములో ఈ ప్రార్థనలు దావీదు మహారాజు రాజ్య పరిపాలన చేస్తూ ఇశ్రాయేలుకు రెండవ రాజు అయినటువంటి బలాఢ్యుడు, సింహాన్ని ఎలుకబంటను చంపినటువంటి పరాక్రమశాలి దావీదు 40 ఏండ్లు పరిపాలన చేసినప్పుడు అతని గురించి కీర్తనకారుడు రాసుకుంటూ కీర్తన 119వ కీర్తన 164వ వచనములో 119వ కీర్తన 164వ వచనములో ఆనాటి భక్తులు ప్రార్థనను ఏ విధంగా చేశారో మనకు వాళ్ళు మాదిరికరమై ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. దాన ధర్మాలైతేనేమి, ప్రజలకు దాన ధర్మాలైతేనేమి, భయమ భక్తి విషయంలో అయితేనేమి కోర్నెలు మనకు మాదిరికరై ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఆనాడు అందుకే పాత నిబంధన కాలంలో కీర్తనకారుడు దావీదు మహారాజు నీ న్యాయ విధులను బట్టి దినమునకు అంటే ఒక్క రోజుకి 24 గంటలకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నానని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క రోజుకి దావీదు రాజు అయినప్పటికీ, రాజ్య పరిపాలన భారము ఉన్నప్పటికీ, ప్రతి రాజ్యాన్ని యుద్ధము చేసి పరాక్రమశాలిగా జయించినటువంటి వ్యక్తి, నిద్రాహారం లేక తన ప్రజలను కాపాడుకుంటున్నటువంటి రాజు ఒక్క రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇంకొక బబులోను సామ్రాజ్యపతి అయినటువంటి నెబుకద్నెజరు పరిపాలనలో 3 వ్యక్తులు ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేదులు కూడా వాళ్ళని చెరకు కొనుక్కోబడ్డారు యూదులుగా. వారిలో ముఖ్యుడు దానియేలు కూడా ఉన్నాడు. మొత్తం 4 ఆ బబులోను రాజ్య పరిపాలనలో ఉంటూ దానియేలు కూడా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో అది కూడా మనం గమనిద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొందినవాడై గనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలెనని రాజును ఉద్దేశించెను. అందుకు ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండెను. తగిన హేతువు కనిపెట్టుచుండి గాని దానియేలు నమ్మకస్తుడై. 10వ వచనం చూడు. దానియేలు మేడగది ఎక్కి ఇంటి శాసనము సంతకము చేయబడెను. రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక శాసనము చేశాడు. దానిని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు అంటే 3 సార్లు, రోజుకి 3 సార్లు రాజా శాసనాన్ని, రాజు ఇచ్చినటువంటి నిబంధనను భయపడక రాజు ఏం శాసనం చేశాడంటే 30 రోజుల వరకు నా రాజ్య పరిపాలనలో ఎవరికే కానీ, ఏ దేవతకు కానీ, ఏ దేవునికి కానీ మొరపెట్టకూడదు, నాకు తప్ప అని శాసించాడు. కానీ అలాంటి శాసనాన్ని లెక్క చేయకుండా తన అంతస్తు బిల్డింగ్లో ఎక్కి మమ్మారు ప్రతినిత్యము భయపడక రాజశాసనానికి లెక్క చేయకుండా దేవునికి 3 సార్లు ప్రార్థన మనము చూస్తున్నాము. మరి మన జీవితంలో మనం ఎన్నిసార్లు ప్రార్థించాలో కీర్తనకారుడు రాస్తూ మొదటి కీర్తనలోనే 1-2 వచనాలు మనం ఆలోచించినప్పుడు
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, ఆ, పాపల మార్గము నిలవక, ఉమ్. అపహాసకులు కూర్చుంట చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దానించి ఆనందించుచు దివరాత్రములు దివరాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివరాత్రములు ఎనీ టైం. ఇప్పుడు మానవాళికి విశ్వాసికి మనము ప్రార్థన చేయాల్సింది దివరాత్రములు అనే విషయాన్ని మనము గమనించాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన పరుడు కోరినేలు, భక్తిపరుడు కోరినేలు, ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని సన్నిధిలో గడిపేవాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ముగ్గురు ఎప్పేకు పంపించాడు. ముగ్గురికి ఎప్పేకి చెప్పి దర్శనములు ఇవన్నీ వినిన తర్వాత ఎప్పేకి ముగ్గురు మనుషులు పంపించి అక్కడ దైవజనుడు పేతురు గారు ఉన్నారని ముగ్గురిని ఎప్పేకి పంపించాడు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 22వ వచనము. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడని వాడును యూదా జనులందరి వారిలో మంచి పేరు పొందినవాడై శతాధిపతియు కొర్నేలు అని ఒక మనుషుడున్నాడు. అతడును నిన్న తన ఇంటికి పిలిచి నీవు చెప్పిన మాటలు వినవలెనని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దూత ద్వారా విన్నాడు. దైవజనుడా, మీరు మరి కోర్నేలు ఇంటికి రావలసిందిగా కోరాడు. అప్పుడు చర్మకారుని ఇంట్లో ఉన్నాడు పేతురు గారు, ఆకలితో ఉన్నారు. మేడ మీద ఎక్కి ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక గిన్నె ఆకాశం నుంచి కిందికి దిగింది. ఆకలితో ఉన్నాడు కాబట్టి తినాలని ఆశించాడు, కానీ వాటిలో అపవిత్రమైనది ఉంది గనక తినలేదు. తినుమని ఒక శబ్దం వచ్చింది, రెండోసారి తినుమనే శబ్దం వచ్చింది, మూడోసారి తినుమనే శబ్దం వచ్చింది. కానీ మూడోసారి వరకు కూడా పేతురు దాన్ని తిరస్కరించాడు కాబట్టి ఆ గిన్నె పైకి ఎత్తబడింది. దాని విషయంలో ఏమిది దేవుడు పరలోకము నుంచి గిన్నె పంపించడము, తిను అని 3 సార్లు నన్ను బలవంతం పెట్టడము ఏమిటి అని చెప్పి అదే విషయాన్ని పదే పదే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఎప్పే నుంచి ముగ్గురు మనుషులు ఇక్కడ చర్మకారుని సీమోనిళ్ళు ఏదంటే ఇక్కడే అని, అలాగైతే దైవజనుడు మీ ఇంట్లో ఉన్నాడంటే ఉన్నాడన్నప్పుడు దైవజను దగ్గర వాళ్ళు కలుసుకొని, అయ్యా ఈ విధంగా నీవు రావాలన్నప్పుడు పేతురు గారు కోర్నేలు ఇంటికి వచ్చి దేవుని వాక్యము ప్రచురించి రక్షణ మార్గము ఏది అని చెప్పి, ఎవరి ద్వారా రక్షణ అనే విషయాన్ని అన్నీ ఉన్నాయి. దాన ధర్మాలు ఉన్నాయి, భక్తి ఉంది, భయం ఉంది, ప్రార్థన ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నా కూడా కోర్నేలు ఇంటికి రక్షణ లేదు కాబట్టి దేవుడు అతనిని రక్షణ లేదని చెప్పి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అతని కొరకు ప్రత్యేకంగా పరలోకము నుంచి కోర్నేలు ఇంటికి దూతను దర్శనమిచ్చినట్లు మనము చూస్తున్నాం. ఆఖరికి ఆ కోర్నేలు పేతురు గారు చెప్పినటువంటి మాటలన్నింటినీ విని వాళ్ళ ఇంటి వారందరూ ఏమయ్యారు చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 47-48 వచనాలు. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మ పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలవాడని అని చెప్పాను. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మ పొందవలెనని ఆజ్ఞాపించిరి. కోరినల కుటుంబం అంతా బాప్తిస్మ ద్వారా రక్షణ పొందిన. అందుకే వాక్యం అంటది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని. శిక్షకు పాత్ర ఎన్ని ధర్మాలున్నా, ఎంత దాన ధర్మాలున్నా, ఎంత ఉన్నా రక్షణ లేనప్పుడు దేవుని రాజ్యంలో వారసులు గారు గనక రక్షణ కుటుంబానికి దేవుడు దూతను పంపించి కోర్నేలు కుటుంబము కూడా అన్య జనాంగమైనప్పటికీ మనలో చేరినట్లుగా మనము చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ప్రవక్త భార్య ఇంటిలో పరిశుద్ధాత్ముడున్నాడు, కోర్నేలు ఇంటిలో భయం ఉంది, కోర్నేలు ఇంటిలో భక్తి ఉంది, కోర్నేలు ఇంటిలో ప్రార్థన ఉంది, కోర్నేలు ఇంటిలో దాన ధర్మము చేసేటువంటి మనస్సు ఉందనే విషయాన్ని మనము గమనించాలి. మూడవదిగా యేసు ప్రభు కాలంలో
యెరూషలేము సమీపాన ఉండే ఒక చిన్న గ్రామం, కుగ్రామం, దాని పేరు బెతనియా. బెతనియా గ్రామంలో ఒక కుటుంబము యేసు ప్రభుని ప్రేమించే కుటుంబముగా ఉంది. ఆ కుటుంబము మార్తా, మరియా, వారి సహోదరుడు లాజరు అనే విషయాన్ని మన అందరికీ తెలిసిన విషయమే. ముగ్గురు కలిగినటువంటి ఆ కుటుంబము యేసు ప్రభుని ప్రేమించే కుటుంబము గనక 10వ అధ్యాయం లూకా సువార్త 38వ వచనములో లూకా గ్రంథకర్త మార్తా మరియలను గురించి, ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మార్తా పెద్దది, 10వ అధ్యాయం 38వ వచనం, అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించారు. యేసు ప్రభు పట్టణాలు, పల్లెలు, గ్రామాలు తిరిగేటప్పుడు ఈ యెరూషలేముకి సమీపం ఉన్నటువంటి ఈ బెతనియా గ్రామానికి అలాగ గుండా వచ్చేటప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు, మీరు గమనించాలి, ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెండ్లు ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, ప్రభువా నా ఇంటికి నువ్వు రావాలని ఆహ్వానించింది. యేసు ప్రభు మార్త మాట విని ఇంట్లో ప్రవేశించాడు. ఆ ఇంటిలో ఎవరున్నారు? సహోదరి మార్త ఉంది, లాజరు సహోదరుడు కూడా ఉన్నాడు. మార్త పిలిచింది, ఇక్కడ బాగా గమనించాలి, పిలిచిన వాళ్ళు మార్త. కొంతమంది దైవ సేవకులను ఆహ్వానిస్తారు కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేలోగా ఉండరు. అన్న ఎక్కడ వెళ్ళాడమంటే ఎక్కడో ఒక జవాబు చెప్పేవాళ్ళుగా చాలామంది సమాజంలో ఉన్నారు. ఆ రోజుల్లో కూడా కొత్త నిబంధన కాలంలో యేసుప్రభు కాలంలో మార్త యేసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటిలో మార్త అనే చెల్లెలు ఉంది. ఆమె ఏం చేస్తుందో చూడండి, 39వ వచనం, 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియాను సోదరుండెను, మరియాని సహోదరు ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. యేసు పాదముల దగ్గర కూర్చొని అతని బోధ వినుచుండెను. మార్త పిండి వంటల విషయంలో, చికెన్ రూమ్లోనే అయిపోయి వంటల విషయంలో పడిపోయి ప్రభుని పిలిచి మర్చిపోయింది, చూసింది. మరి అయితే వేస్ట్గా, ఖాళీగా యేసు ప్రభుతో ఏదో కబుర్లు చెప్పినట్లుగా చెప్తుందని చెప్పి మార్త ఎక్కడుంది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొనింది. మార్త ఎక్కడుంది? వంటగదిలో ఉంది. వంటగదిలో నుంచి చూస్తూ కోపం తట్టుకోలేక, ప్రభు నన్ను చూస్తున్నాడు, పోమ్మా మీ అక్క చాలా కష్టపడుతుంది, వెళ్ళు నీకు కొంచెం సహకారం అందించాను అనలేదు కదా అని చెప్పి వచ్చి అనింది. అప్పుడు ప్రభు అంటాడు మార్తతో, అందుకు ప్రభు మార్తా 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 మార్తా, నీవు 2 సార్లు అన్నాడు. మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. అవసరమైనది ఒకటే మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని నా పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది. ఉత్తమ ఈ లోకంలో ఉత్తమైనది ఏది లేదు. బంగారు కావచ్చు, వెండి కావచ్చు, ధనం కావచ్చు, ఉత్తమమైనది ఏది లేదు. మానవ జీవితానికి ఉత్తమమైనది ఆ దేవుని వాక్యం అనే విషయాన్ని మనం గమనించాలి. మార్త ఇంట్లో మరియా ఇంటుంది. అందుకే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని చెప్పి రాయబడి ఉంది. వినేవాళ్ళు ధన్యులు, చదివేవాళ్ళు కూడా ధన్యులని పద్మాసులు ఉంటూ యోహాను ప్రకటన గ్రంథము రాస్తూ దర్శన రూపకములో చెప్తూ 1వ అధ్యాయం 3వ వచనములో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో యోహాను గారు సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వీటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనవారు ధన్యులు. మరియా ధన్యత పొందింది. వ్యర్థమైన పనులు ఉంచుకొని వ్యర్థమైన దాని మీదే నమ్మకం ఉండి వంటగదిలోనే అయిపోయింది మార్త. కానీ ప్రభువే నోరు తెరిచి మార్తకు చెప్తున్నాడు, మార్తా మార్తా, మరియా ఏం చేస్తుందను టైంపాస్ కాదు,
ఉత్తమమైన దాన్ని ఎన్నుకొని నా పాదాల దగ్గర కూర్చొని వింటుందనే విషయాన్ని మార్తకు తెలియజేశాడు. అందుకే మరియా దేవుని వాక్యం వినింది కాబట్టి ధన్యురాలని మనం అనుకోవచ్చు. ఇంకా లూకా గ్రంథకర్త రాస్తూ లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం ఆలోచించినప్పుడు ఆయన అవును గాని దేవుని వాక్యముని విని దానిని గైకొనువారు మరియు ధన్యులని చెప్పాను. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రవక్త శిష్యులలో ఒక ప్రవక్త భార్య ఇంటిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇటలీ పటాలములో కైసర ప్రాంతములో శతాధిపతిగా ఉద్యోగం చేస్తూ ఉద్యోగ ధర్మాన్ని కొనసాగిస్తూ తన కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తూ భక్తి కలిగి భయము కలిగి ప్రజలందరికీ దాన ధర్మాలు చేసేటువంటి గుణం కలిగినందువల్ల దేవుడు ఆయన ప్రార్థనలు, ఆయన దాన ధర్మాలు, ఆయన భక్తి, ఆయన భయం అన్నీ దేవుని సన్నిధికి చేరినట్లుగా దేవుడు అందుకే దూతను పంపించి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను నాయనా, నీకు ఒకటి కొదువు ఉంది, అదే రక్షణ. ఇక్కడే దగ్గిట్లోనే ఎప్పెలో చర్మకారుని ఇంట్లో సీమోనని పేతురనబడిన ఆయన దిగి ఉన్నాడు, ఆయన దగ్గరికి పంపి అంటే 3 మనుషులు వెళ్ళి పిలుచుకొచ్చారు. కొర్నేలు ఇంటిలో భక్తి ఉంది, కొర్నేలు ఇంటిలో భయము ఉంది, కొర్నేలు ఇంటిలో అధికారం లెక్క లేకుండా దాన ధర్మాలు ఉన్నాయి. మరి మన ఇంట్లో ఏమున్నాయి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మన ఇంట్లో దానమ ధర్మము ఉందా? మన ఇంట్లో భయము భక్తి ఉందా? మన ఇంట్లో ఇతరులకి సాయం చేసేటువంటి స్థితి ఉందా అనే విషయాన్ని మనము గమనించాలి. మరియల ఇంట్లో బోధ ఉంది, ఉత్తమమైన దాన్ని మరియా ఎన్నుకునింది కాబట్టి మన ఇంట్లో వాక్యం ఉండాలి. వాక్యానికి వెలివేవారు కానీ మందిరానికి వేలరు కానీ కొంచెంసేపు వాక్యం వినేలోగా సేవకుల మీద గంటలు తరబడి చెప్తారని చెప్పి రకరకాలుగా ఊహలు లోకంలో సమాజంలో ఉన్నాయి సంఘాలలో. కనుక ప్రియమైన దేవుని వారలారా, మరి మన ఇల్లు ఎలా ఉంది? నీ ఇంట్లో ఏముంది? ఇంకొకటి చూసుకొని మనం ముగించుకుందాం. అదే ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో షూనేమి పట్టణముకు ఆయన దర్శించడంలో వచ్చేటప్పుడు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం, ఈమె పేరు కూడా రాయబడలేదు. పట్టణము షూనేము కాబట్టి షూనేమురాలనే పేరు గ్రంథములో రాయబడి ఉంది. ప్రవక్త శిష్యుల భార్య కూడా ఆమె పేరు రాయబడలేదు, ఆమె కొడుకుల పేర్లు కూడా రాయబడలేదు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు దైవజనుడు అదే ప్రాంతంలో షూనేము పట్టణమునకు పోగా గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని. గనురాలంటే అన్ని సౌభాగ్యాలు ఉండేటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి కలిగినటువంటి కుటుంబాన్నే గనులని సమాజంలో పేరుంటుంది. గనురాలైనటువంటి సునేమరాలు ఎలీషా దైవజనుణ్ణి, అయ్యా నువ్వు మా ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడు, మార్గం అంటే అటు సునేం పట్టణం గుండి వెళ్ళేటప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె ఏం చేసిందంటే ఇలా కుదరదని చెప్పి 4వ అధ్యాయం 10వ వచనంలో దైవజనునికి కావున మనము భర్తతో మాట్లాడుకుంటూ మనము అతనికి, ఎవరికి? ఎలీషాకి గోడ మీద ఒక చిన్న గది కట్టి అందులో అతని కొరకు, ఆ దైవజనుని కొరకు ఒక మంచము బల్ల పీట దీపపు స్తంభము దీపము, ఈ 4 వస్తువులు పరికరాలు అక్కడ ఉంచి అతడు మంచం మీద పనుకోవడము, బల్ల అంటే చదువుకు, పీట కూర్చోడానికి, దీపము వెలిగించుకోవడానికి, చదువుకోవడానికి, ఈరాగా 4 విధాలుగా ఆ గదిలో పెట్టి దైవజనుడికి ఇట్లా వచ్చినప్పుడల్లా అతనికి ఒక ప్రత్యేక అదే గదిలోనే మనము ఉంచుకుందామని చెప్పి భర్త అనుమతి తీసుకొని ఆ గది కట్టి దైవజనుడు వచ్చాడు. దైవజనుడు వచ్చిన తర్వాత ఆ తర్వాత 4వ అధ్యాయము 16వ వచనం, ఎలీషా మరుసటి ఋతువున అంటే రేపు వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట నీ ఒడిలో
కుమారుడుండునని కుమారుడు ఉంటాడమ్మని ఆమెతో అనెను. ఆమెతో చెప్పి వెళ్ళిపోయాడు. 17వ వచనములో ఆమెకు దైవజనుని నోట చెప్పిన మాట, ఎందుకంటే ఆస్తి ఉంది, గనురాలు కాబట్టి అన్నీ ఉన్నా వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకు వంశానికి ఒక్కడు లేడు కాబట్టి నోటి ద్వారా ప్రేరేపణ బట్టి ఎలీషా ఏలియాలు గొప్ప ఇంతకంటే గొప్ప అద్భుతాలు చేశారు. అందుకే ఇప్పుడు ఎలీషా కాలంలో కూడా ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. ఏలియా చనిపోయాడు, ఎత్తుబడిపోయాడు. కాబట్టి 17వ వచనములో దైవజను నోట పలికిన మాట ప్రకారంగా పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి రోజున ఎలీషా తనతో చెప్పిన కాలముననే కుమారుని కనెను. కాబట్టి సునేమరాలు ఇంట్లో దైవజనుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు గొప్ప గొడ్రాలుతనం, సంతానహీనత తొలగిపోయింది. అందుకే దైవజనుని ఇంట్లోకి వస్తే రోమిలు రాసిన పత్రిక దైవజనుడు పౌలు గారు రాస్తున్నాడు. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే 10వ అధ్యాయం 15వ వచనంలో ప్రకటించువారు పంపబడిన వారి ఎడల ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. దైవజనుని కోరింది ఎలీషా. దైవజనుని పాదాలు సునేమరాలు ఇంట్లో పడ్డాయి. గొప్ప అద్భుతం చేశాడు. అందుకొరకే సునేమరాలు ఇంట్లో దైవజనుడు ఉన్నాడు. మార్తా మరియ ఇంట్లో వాక్యము ఉంది. కొర్నేలింటిలో భక్తి, భయము, ప్రార్థన, దాన ధర్మాలు, అలాగే ప్రవక్త శిష్యుల్లో భార్య ఇంటిలో కూడా పరిశుద్ధాత్ముడు. ఈ విధంగా మన ఇంట్లో ఏముంది, నీ ఇంట్లో నా ఇంట్లో ఏముందనే విషయాన్ని మీరు గమనించి అలాంటి స్థితి కలిగి మీరు అందరూ ఉండాలని దేవుడి కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, దీన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పందికొన రాము అడ్వకేట్ వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.